బండి అయితే వాడు తీసుకున్నాడు రోహిత్ గాడు. పకోడికి కూడా రాకూడదు అంటున్నాడు. అలాంటి కష్టాలు ఇదిగోండి వాడు పడుతున్న కష్టాలు. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. రైట్ సైడ్ తిరుగుతున్నాడు ఇప్పుడే వాడు. రైట్ సైడ్ అయితే కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. చూడండి రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. వాడి ఫీలింగ్స్ మీరే వినండి, చెప్పండి రోహిత్ గారు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఇదిగోండి వాడి ఫీలింగ్ చూడండి. పకోడికి కూడా రాకూడదు అనుకుంటున్నాడు వాడి ఫీలింగ్ అయితే. మనం చూస్తున్నాము వాడి ఫీలింగ్ అయితే. చూడండి మా ఓడు ఏమంటున్నాడు అంటే బండితో వెళ్తాం అదృష్టం అంటున్నాడు. అంటే వాడి ఇంటర్నల్ ఫీలింగ్ చాలా బాధగా ఉంది అనుకోవాలి మనం. ఎందుకురా బాబు. సాయిరామ్ 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 సపట్లు సపట్లు. ఎందుకురా బాబు ఆడుకున్నారంటున్నారు. పర్లేదు, అయినా కానీ మనం తగ్గకుండా ఇప్పుడు ఎన్టీఆర్ కాంప్లెక్స్ రూట్కి అయితే వచ్చాం. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి. అయితే మా ఫ్రెండ్ చూడండి ఇప్పుడే టికెట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడే జస్ట్ 20 రూపీస్ పే చేస్తున్నాడు. చూడండి ఎంతైనా జాలి ఎక్కువ అండి మా ఊరికి.